నేను ఎంక్వైరీ చేశాను. పెన్షన్ డివిజన్ చూసుకునేది ఎవరో శాస్త్రి గారని అన్నారు. కానీ రేపే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఫోన్ కాల్తో నీ పని అయిపోతుంది. బట్ పర్సంటేజ్ ఇవ్వాలి, సరేనా? అక్కర్లేదు. లంచం ఇచ్చి వచ్చిన డబ్బుతో తాతయ్య హజ్జికి వెళ్ళక్కర్లేదు. సరే, నువ్వు నీ ఆదర్శాలతోనే బతుకు. నేనా శాస్త్రి గారి నెంబర్ SMS చేస్తాను. ఇష్టం ఉంటే చేసి చూడు. హనీఫా, వివరాలు తెలుసా? సారీ, ఈసారి నువ్వు మిస్టేక్ చేసావు అనిపిస్తుంది. అది రహీం పేరుతోనే ఉంది, కానీ వాడు ఉండేది కొలాబాలోనే సాగర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 13Dలో. సరే, అడ్రస్ మళ్ళీ చెప్పు. సాగర్ అపార్ట్మెంట్స్, సాగర్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 13D, ఫ్లాట్ నెంబర్ 13D, కొలాబా. కొలాబా. ఓకే. హలో రీతు. నన్ను బయటికి తీసుకువెళ్తానని ఎవరు ప్రామిస్ చేశారు? నేనే. నా హూస్ బ్రేకింగ్ ఇట్? ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ఇట్. నాకు కొంచెం టైం కావాలమ్మా. డాడీ, ఐ నీడ్ యూ. నీ దగ్గరే ఉండాలని ఉంది. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. హలో కాంతి, ఇప్పుడే శివ ఫోన్ చేశాడు. నువ్వు తనకి చేసావా? లేదు. పోనీ ఇంకోసారి ట్రై చేయరా? ఇక ట్రై చేయను. అవసరమైతే తానే కాల్ చేస్తుందిలే. ఆట పట్టించడానికి నేనే దొరికానా? అలా అంటావేంట్రా? జస్ట్ ట్రై మ్యాన్. లేదు, నేను ట్రై చేయను. శివ, చెప్పు కార్తీక్. నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడని చెప్పావు? హలో హలో, ఎక్కడికి వెళ్ళకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ష్యూర్ ష్యూర్, బాయ్.
జోసెఫ్, సార్ ఆ చంపడ్డ బోట్ డ్రైవర్ అడ్రస్ ఫోన్ నెంబర్ దొరికా? అన్నీ దొరికాయి సార్, బట్ కానీ కానీ గీనీ లేదు. ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ 1 నిమిషంలో సైబర్ సెల్లో ఉండాలి. ఓకే సార్. హనీఫా, నువ్వు చెప్పిన అడ్రస్లోనే నేను ఇప్పుడున్నాను. ఇది ఒక స్కెలిటన్, ఒక అన్ఫినిష్డ్ ఫ్లాట్. నాకిక్కడ బుల్లెట్ కూడా దొరికింది. అది .38 mm. రియలీ? మనకు తెలియందేదో ఒకటి ఇక్కడ జరుగుతోంది హనీఫా. ఆ చంపబడిన బోట్ డ్రైవర్ ఫోన్ నెంబర్ నేను జోసెఫ్కి ఇచ్చాను. జోసెఫ్ విల్ కాల్ యూ. నాకు ఆ కాల్ రికార్డ్స్ అని కావాలి. ఓకే. హలో. హలో రోజా, బాగున్నావా? బాగుండే టైం ఇది. నాకిక్కడ పిచ్చెక్కేలా ఉంది. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే చచ్చేదా? నీకు తెలీదా? ఎందుకు చెప్పలేవు రోజా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించానా చెప్పు. నీలాంటి వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను. నేనేమి ఈ ముంబైలో పుట్టిందాన్ని కాను. ఒక దుర్మార్గుడు నన్ను ప్రేమించి మోసం చేసి నడి రోడ్లో వదిలేసిపోయాడు నన్ను. మళ్ళీ అదే రోడ్డు ఎక్కడో నాకు ఇష్టం లేదు.